తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక పెను సంచలనం జరిగింది. అదే యువ సంగ్రామం. ఈ యువ సంగ్రామ సభలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం ఒక గొప్ప భవిష్యత్ ప్రణాళికను అనేది మనకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రేపు ఆగస్టు నెలలో జరిగేటువంటి అసెంబ్లీలో కూడా నాకు తెలిసి 80% ఈ నిరుద్యోగుల సమస్యలపై ప్రతిపక్షాలు మరొకసారి సీరియస్గా వాదోపవాదనలు జరపడం, ఇది కూడా ప్రస్తుత ప్రభుత్వం కూడా 100% ఆలోచించి నిరుద్యోగుల కోసం ఏదైతే ఇస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ గురించి ఆలోచించడం జరుగుతుంది. సో నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జాబ్ క్యాలెండర్ గురించి నేను గతంలో జాబ్ క్యాలెండర్ లేకపోవచ్చని చెప్పాను. సో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇప్పుడున్న సోర్సెస్ ప్రకారం జాబ్ క్యాలెండర్ గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందని నేను 100% నమ్ముతున్నాను. సో జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఇవ్వకపోయినా 2026 ఆగస్టు నెల నుండి 2027 డిసెంబర్ వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ కాలం మొత్తం కూడా నిరుద్యోగుల కోసం ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, జేఎల్, డిఎల్, జేఎల్ఎం, పవర్ సెక్టార్, టెక్నికల్ పోస్టులు కావచ్చు, ఇతర డిఎస్సి పోస్టులు కావచ్చు, ఎస్ఐపిసి, ఇతర అనేక పోస్టులకు నోటిఫికేషన్స్ అనేవి 100% రాబోతున్నాయి. వీటికి అపాయింట్మెంట్స్ కూడా 2028 లోపు అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.